రాధే రాధే. ఈ వీడియో మేము సంక్రాంతి ఇక్కడ అమెరికాలో ఏ రకంగా చేసుకున్నాం మా ఇంట్లో దాని గురించి అండ్ నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే మనం పిల్లలకి నేర్పించాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఇక్కడ ఈ వీడియో చేస్తున్నానండి. అయితే సంక్రాంతి అంటే అమెరికాలో సంక్రాంతి చేసుకునేది ఏమీ ఉండదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలో ఉంటే ఆ కళ అది వేరు. సంక్రాంతి అనేది అమెరికాలో పెద్దగా చేసుకునేది ఏమి ఉండదు. అయితే ఆ సాంప్రదాయం ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని ఆ టైంలో రాలేము, ఎందుకంటే ఇక్కడ పిల్లలకి స్కూళ్ళకి హాలిడేస్ అవి ఉండవు, ప్రతి సంవత్సరం వీలు పడదు కాబట్టి. కానీ పిల్లలకి మన సాంప్రదాయాలు తెలియకుండా పోవడం ఇష్టం లేక ఈ రకంగా అంటే అసలు మన పల్లెటూర్లు ఏంటి, ఎందుకు మన సంక్రాంతి చేసుకోవాలి, అసలు ఆచారాలు ఏంటి, ఆ రోజు ఏమేమి చేయాలి అనే దాని గురించి ఇలా చక్కగా మేము అలంకరించుకుని పిల్లలకి నేర్పించుకుంటూ మాకు చేతనైనంత భోగిపళ్ళు పోసుకోవడం, గోదా కళ్యాణం, ఏవో కొన్ని ఒకటో రెండో ముగ్గులు వేసుకోవడం అక్కడి వరకు చేసుకుంటున్నామండి. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అమెరికాలోనే అనుకుంటే ఇండియాలో కూడా చాలామందికి అంటే నా చిన్నప్పుడు నాకు సంక్రాంతి అంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి, ఆ భోగి మంట వెయ్యాలి అన్నంత ఎంత ఎక్సైటింగ్గా ఎంత వెయిట్ చేసేవాళ్ళమో ఆ భోగి మంట కోసం. రాత్రి 3 గంటలకు లేచి కూర్చున్న రోజులు ఉన్నాయి, రాత్రి పడుకోకుండా చూసిన రోజులు ఉన్నాయి. ఆ ఎక్సైట్మెంట్ పిల్లల్లో కనిపించట్లేదు. ఒకటి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని అసలు ఎందుకు అక్కడ భోగి మంట దగ్గర కూర్చోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకి మన సాంప్రదాయాల్ని కాపాడుకునే ఇది దొరుకుతుంది. అయితే భోగి రోజు నేను చాలామంది చూసింది ఏంటంటే మనాలు పెద్దవాళ్ళు కూడా భోగి మంట దగ్గర ఎక్కువ కూర్చోరు. నాకు గుర్తుంది మా అమ్మమ్మ ఎప్పుడూ కూర్చునేది కాదు, మా తాతయ్య కొంచెం కూర్చునేవారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి మంట పెట్టిందే ఆ వ్యవసాయదారులు, పొలంలో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి. అయితే దానికన్నా ముందు వెళ్ళేటప్పుడు ఇప్పుడు చాలామంది నన్ను అడగచ్చు, ఇప్పుడు మేము వ్యవసాయమూ చేయట్లేదు, అంత కష్టపడట్లేదు, ఇప్పుడు ఎందుకు భోగి మంట వేయాలి? అయితే భోగి మంట ఒకటండి. ఇంతకుముందు ఏంటంటే మనము ఇంట్లో ఉన్న పాత కర్ర అవన్నీ తీసుకొచ్చేసి దాంట్లో వేసేసి భోగి మంట వేసేవాళ్ళం. ఇప్పుడు పాత కర్రలు ఉండట్లేదు, మనం ఒకసారి ఫర్నిచర్ కొంటే అది పాడవను అవ్వట్లేదు సంవత్సరాల వరకు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే భోగి మంట వాళ్ళు పెట్టింది ఏంటంటే మనలో ఉన్న నెగిటివిటీ, అంటే మనకి ఈ మధ్య కుటుంబాల్లో కానివ్వండి, మనుషుల్లో కానివ్వండి, ఈర్ష్య అసూయలు చాలా పెరిగిపోతున్నాయి. అంటే మన ఇంట్లో మనది అసలు ఇంకేది ఉండట్లేదు, అంతా నాది నాది ఆ తత్వం బాగా పెరిగిపోయింది. సో ఆ నాది అనే నెగిటివిటీని తీసేసి భోగి మంటల్లో వేసి తెల్లవారగానే సూర్యుడు కొత్త కిరణాలతో ఉత్తరాయణ గడియల్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి కొత్త సంవత్సరంలోకి అడిగినండి అని చెప్పి పెట్టింది ఒకటి భోగి. ఇంకొకటి కూడా ఏంటంటే వ్యవసాయదారులకి. సో పెద్దవాళ్ళు కూడా భోగి మంట దగ్గర ఎందుకు కూర్చోవాలి అంటే, సో మనం దాంట్లో వేసే ఆవు పేడ, ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆ రెండింటిని కలిపి మనం మంట వేస్తాం కదా, దాని నుంచి వచ్చే పొగ అది అప్పటిదాకా ఏదైనా మనకి రక్తనాళాల్లో ఏదైనా ఒకటి బ్లాకేజెస్ ఉన్నా, ఏవైనా ఉన్నా, కష్టపడి ఉన్నారు అప్పటిదాకా అది మొత్తం క్లియర్ చేసేస్తుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. సో ఆ క్లియర్ చేసేసి ఆ మజిల్ని రిలాక్స్ చేస్తుంది. సో వ్యవసాయదారులకి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని పెట్టింది. సో పెద్దవాళ్ళు మీరు కూడా వెళ్ళి భోగి మంట దగ్గర కూర్చోండి, ఆ పొగని పీల్చండి. సో అది వాళ్ళకే అవసరమా అంటే ఇప్పుడున్న ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మన అందరికీ అవసరమే. ఆ పొగ కొంచెం పీలిస్తే ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యి మన మజిల్స్ కూడా రిలాక్స్ అయ్యి మన బుర్రలో ఉన్న కొంచెం బాగా పనిచేస్తాయన్న. సో అది భోగి అండి. సో ఇలాగా ఆ భోగి చెప్పడానికి ఇలా గాలిపటాలు, ముగ్గులు, ఆవులు ఇలా అలంకరించుకున్నాం. సో ఇక్కడ పిల్లలకి చెప్పడానికి అంటే మనకి సంక్రాంతి స్టార్ట్ అయ్యేదే ధాన్యం ఇంటికి వస్తుంది అన్నట్టు. సో మన ఎద్దుల బండి అండ్ వ్యవసాయదారుల్ని అండ్ ఇక్కడ ఇలా వడ్లు. పిల్లలు చాలా, మా అమ్మాయి అయితే రైస్ ఇలా ఉండదని వాదించేదండి. తర్వాత దాన్ని తీసి చూపిస్తే రైస్ దీని నుంచే వస్తుందా అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇక్కడ పిల్లలు చూడట్లేదు. సో అందుకని ఇక్కడ కొన్ని వడ్లు అలా వేసి అలా పెట్టామండి. ఇంకా మనకి ఆవు, ఇక్కడ భోగి మంట మేము ఎలాగా వేసుకోలేం కానీ ఇలా అమ్మాయిలు ఏ రకంగా చక్కగా
అసలు మన మన తెలుగు అమ్మాయి అంటే ఏ రకంగా పెద్ద జడ ఉండాలి మా అమ్మాయికి చెప్పడానికి. సో ఏ రకంగా లంగా ఓణి వేసుకుని ఏ రకంగా ముగ్గులు వేస్తారు అన్నట్టు ఈ ఫోటో ఒకటి పెట్టుకున్నామండి. అండ్ భోగి మంటలాగా ఇలాగ ఒక ఫేక్ మంటలాగా పెట్టాం. అయితే భోగి రోజు మనకి ఇంకొక 2 చాలా విశిష్టమైనవి ఉన్నాయి. ఒకటి గోదా కళ్యాణం. అమ్మవారు అంటే మామూలు మనిషిలాగా జన్మించి ఆ సాక్షాత్తు నారాయణుడినే వివాహం చేసుకుంది. అయితే ఆవిడ చూపించింది ఏంటంటే, మీరు ఏమీ చెయ్యొద్దు, ఆ నారాయణుడిని ఏం చేస్తారు అంటే మీలో ఉన్న ఈర్ష ద్వేషాలు అవన్నీ తీసేసి, ఇంకా నాకు నువ్వు తప్పితే ఎవరూ దిక్కులేరు నాయన ఆయన సమర్పణ చేసేసుకుని జస్ట్ ఆయనకి మనలో ఉన్న ప్రేమని పంచండి అంతే. ఆయన ఏమీ అడగలేదు. ఆయన చెప్తాడు కదా, నేను ఫలాన్ని, పుష్పాన్ని, తోయాన్ని, మీ డబ్బుల్ని ఏదీ అడగలేదు, నాకు కావాల్సిందల్లా ఏదైనా ఉంది అంటే మీ దగ్గర నుంచి ప్రేమ మాత్రమే. సో ఆ ప్రేమనే ఇచ్చి 30 రోజులు 30 పాశురాలు రచించి ఆవిడ ఆ 30 పాశురాలు రచించి ఆయన్ని పూజించి ఆ స్వామిలో లీనమైపోయింది. ఎంత గొప్ప రోజు అండి. గోదాదేవికి భోగాన్ని ఇచ్చిన రోజు కాబట్టి భోగి. సో మేము ఇక్కడ భోగి కోసం ఇలా అలంకరించుకున్నాం. సో మా అమ్మాయి ఏంటంటే మా ఎవ్రీ ఇయర్ అంటే పిల్లలకి ఇంకొకటి కూడా, అంటే ఏ రకంగా మనం వాళ్ళకి సాంప్రదాయాలు అలవాటు చేస్తాము అంటే ఈ రకంగా గాలిపటాలు చేపించడం వాళ్ళతో, ఏదో ఒకటి వాళ్ళకి ఎలా క్రాఫ్ట్స్ చేయగలిగితే అలాగా. సో ఇది ఒక సంవత్సరం ఇలా క్యూట్గా ఇలా చేసుకుంది. ఇంకొక సంవత్సరం ఇలా గాలిపటాలు చేసింది తన కృష్ణుడి కోసం, గోదాదేవి కోసం. తర్వాత ఈ సంవత్సరం కృష్ణుడి కోసం ఈ రకంగా పువ్వులు చేసి అక్కడ పెట్టింది. అయితే మేము గోదా కళ్యాణం అంటే పిల్లలకి పెళ్ళి కళ్యాణం మనం గుడిలో చూపిస్తే ఏంటంటే ఆ మంత్రాలు, ఆ పెద్ద పెద్ద ప్రాసెస్, ఆ సాంప్రదాయాలు అవన్నీ చూస్తే వాళ్ళకి ఏమీ అర్థం కావు. అందుకని నేను లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నానంటే అండి, మా అమ్మాయి బొమ్మల్నే ఈ రకంగా చిన్ని కృష్ణుడు గోదాదేవిలాగా అలంకరించుకున్నాం ఇంట్లో. అలంకరించుకుని పిల్లలతోనే అసలు సప్తపది 7 అడుగులు వేయడం అంటే ఏంటి, తాలిబొట్టు, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు అన్నీ వాళ్ళే చాలా క్యూట్గా చేస్తారండి. అంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే చేస్తూ ఉంటే వాళ్ళకి క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళు అడిగినప్పుడే వాళ్ళకి సాంప్రదాయాలు అర్థమవుతుంది అనే దానితో ఈ రకంగా మా చిన్ని కృష్ణుడు గోదాదేవికి ఇలా పెట్టుకుని ఇలా చేసుకుంటున్నామండి. చూడండి పిల్లలు ఎంత ముద్దుగా చేశారో. తర్వాత పల్లకీ సేవ చేశారు. మా అమ్మాయి చక్కగా సంగీత సమర్పణ చేసింది తన కృష్ణుడికి, గోదాదేవికి. అండ్ చిన్ని గోదాదేవిలాగా రెడీ అయింది నా చిన్ని తల్లి. అండ్ తనకి వీలైనంత డాన్స్ కూడా చేసి సమర్పణ చేసింది. సో అది పిల్లలకి అంటే మనం ఇక్కడ ఎంత చేసుకోగలమో మన సాంప్రదాయాలని దాన్ని బట్టి ఇక్కడ అలంకరణ కూడా చూస్తే మన కృష్ణుడికి ఇష్టమైనవే లోటస్లు, పీకాక్ ఫెదర్స్, పీకాక్స్ అలా అలంకరించుకున్నామండి. Wait, what? Do they want just the statue? Yes, okay. Yeah, but Krishna just got both of them. Can I keep this? Yeah, I can take it. Why is it triple?
Wait. Yay! Lift it up. Lift Krishna. Lift Krishna. Circle. One more circle. Devi has to wear it, otherwise Krishna's love will accept it. So we're gonna give it to Goda Devi first, and then we'll take it. Oh yeah, you already said it. Okay? Oh. Now should we take that flower? Connect. Yeah. We both have to be on there. That's not We both try. ఇప్పుడు ఈ అబ్బాయి అలా Okay, why can't you guys do? Come here and do it, okay? You move. No, you come back. So they can also do it, okay? No. Sit wrong. Arya, నువ్వు కూడా తీసుకో. నువ్వు చేయి పట్టాలి రెండు హ్యాండ్స్. అమ్ము నువ్వు వెళ్ళరా. ఆద్య తీసుకో. From wherever you are. Now? Yeah. So every time they have to face this side. Make sure that they have to face this. Okay?
Lift it up above the wire. Face it that way. that side, Amu. Alright, we're supposed to do this. Where's the other kid? చేతికి గాజులు కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను మోగిలుగా మలచిన ఈ పల్లకిలో No, పెళ్లి కూతురు గాలిలా ఉంది మహారాణిలా ఉంది రాణిగారికి సిగ్గులకిచ్చే రాజుగారికి చిన్నకొచ్చే కృష్ణుడేల వచ్చనే ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే పుట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే పుట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే కొట్టబోది దొరకడమ్మ చిన్ని కృష్ణుడు కొట్టబోది దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్న బావి చెట్టు మీద పంతమాడినే ఆ పొన్న బావి చెట్టు మీద పంతమాడినే ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే కాలింది మడుగులోన కలయిబడమ్మా కాలింది మడుగులోన కలయిబడమ్మా వీడు బాలుడు కాదమ్మా పెద్దబడమ్మా వీడు బాలుడు కాదమ్మా పెద్దబడమ్మా ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే వరవీణా మృదు పాణి అనడు హలో చరరాణి సురుచిరపం బరవేణి సురనుత కళ్యాణి
జదనే జయ 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 జయవాణి. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు. సో మేము ఇలా చాలా చలిగా ఉందండి బయట. ఈ ముగ్గు వేసేటప్పటికే 2 రోజులు సిక్ అయిపోయాము. చాలా అంటే చాలా చలిగా ఉంది బయట. సో ఇది ఇక్కడ ఏంటంటే మేము కారు పెట్టే ప్లేస్లో ముగ్గు అలా వేసుకుని ఇక్కడ గొబ్బెమ్మలు, పిల్లలు చక్కగా గొబ్బెమ్మలకు పూజ చేసుకున్నారు. ఆవు పేడ కూడా దొరికిందండి. ఆవు పేడ ఇక్కడ ఒక కృష్ణ మందిరంలో వాళ్ళు చక్కగా గోశాల ఉంది, చక్కగా ఆవుల్ని చాలా చక్కగా చూసుకుంటారు అక్కడ ఆవుల్ని. అక్కడి నుంచి ఆవు పేడ తీసుకొచ్చి పిల్లలతో గొబ్బిళ్ళకి పూజ చేపించి గొబ్బెమ్మలు వాళ్ళు ఆడారు కూడా, గొబ్బిళ్ళు ఆడారు. సో ఇది అయితే మనకి ముగ్గులు కూడా పిల్లలు ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. కానీ ముగ్గులు పెట్టడం వలన మనలో ఒక కామ్నెస్, చాలా ఫోకస్ పెరుగుతుంది. సో ఆ ముగ్గులు ఇంకొకటి కూడా పెట్టింది ఏంటంటే, ఆకాశంలో ఉన్న చుక్కల్ని మనం ఎలాగా దింపలేం కాబట్టి కిందకి తీసుకొచ్చి వాటిని ఎన్ని రకాలుగా కలపచ్చు. అందుకే పూర్వకాలంలో ఆడవాళ్ళు చూసుకుంటే, ఇప్పుడు ఏదో మేము అందరం పెద్ద చదివేసుకుని ఏదో అనుకుంటున్నాం కానీ అండి, అప్పట్లో ఉన్నంత తెలివి మాకు నిజంగా లేదు. ఏ రకంగా ఇంటిని, ఏ రకంగా అందరినీ సముదాయించుకుంటూ. ఎందుకు అంటే అప్పట్లో ఆడవాళ్ళకి ఏంటంటే ఈ ముగ్గుల్లో ఎన్ని రకాలు, ఒకే చుక్కలతో ఎన్ని రకాల ముగ్గులు పెట్టచ్చో అంతగా ఆ బ్రెయిన్ ఏంటంటే ఆ యాక్టివిటీ ఎక్కువగా పెరిగేది. సో ఇప్పుడు మనం పిల్లలకి కూడా ఎంకరేజ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఆ యాక్టివిటీ, ఇప్పుడు ఆ కామ్నెస్, ఆ మెడిటేషన్ లాంటిది చాలా అవసరం పిల్లలకి ఈ కాలంలో. సో ఆ ముగ్గులు అలా అలవాటు చేసి చక్కగా వాళ్ళతో ఇలా గొబ్బిళ్ళు ఆడిపించి చాలా బాగా అనిపించిందండి. మాకు ఎక్కువసేపు ఉండలేకపోయాం ఎందుకంటే బాగా చలిగా ఉంది. కానీ సో అది మా సంక్రాంతి ముగ్గు. ఒకటే ముగ్గు వేసుకున్నాము, బట్ బాగా అనిపించింది మాకు. గోపాల రాగలోల మురళీలోల నందలాల, కృష్ణ మురళీలోల నందలాల, గోపాల రాగలోల మురళీలోల నందలాల, కేశవ మాధవ జనార్దన, కేశవ మాధవ జనార్దన. సో నెక్స్ట్ మనకి భోగి రోజు మనం విశిష్టంగా ఎక్కువగా చేసేది ఏంటంటే పిల్లలకి భోగి పళ్ళు పోయడం. అయితే చాలామందికి మనం ఈ భోగి పళ్ళు ఎందుకు పోయాలో చాలామందికి తెలీదు. అయితే భోగి పళ్ళు మనం ఏంటంటే 5 సంవత్సరాల లోపల పిల్లలకి పోస్తాము, తర్వాత అయిపోతుంది. అయితే దీనికి వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే అండి, భోగి పళ్ళకి నారాయణుడు సత్యయుగంలో, అంటే మనకు తెలిసింది దశావతారాలే కానీ ఆయన 24 అవతారాల్లో వచ్చారు మొత్తానికి ఇప్పటికీ. అయితే ఆ 24 అవతారాల్లో 2 అవతారాలు, ఆ 10 అవతారాలు కాకుండా వచ్చింది నరనారాయణులు. సత్యయుగంలో నరనారాయణుల కింద వచ్చారు ఆయన. సో బదరీ క్షేత్రంలో, ఇప్పుడు మనం బద్రీనాథ్ అంటున్నాం కదా, అక్కడ బదరీ క్షేత్రంలో వాళ్ళు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అయితే సో ఆ బదరీ క్షేత్రంలో ఒకసారి వాళ్ళు బాగా తపస్సు చేసుకుంటా, శివుడి కోసం తపస్సు చేసుకుంటా ఉంటే శివుడు ప్రత్యక్షమైనప్పుడు దేవతలందరూ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత నారాయణుని, శివుణ్ణి ఒక దగ్గర చూడగలిగామనే సంతోషంతో పైనుంచి పూలమాన కురిపిస్తారంట. అయితే ఈ నరనారాయణులు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నారో వాళ్ళు బదరీ వృక్షం కింద, బదరీ వృక్షం అంటే ఏం లేదండి మన రేగు చెట్టు, ఆ రేగు చెట్టు కింద తపస్సు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. సో అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు పైనుంచి పుష్పాలు కురిపించారో దాని పైన ఉన్న రేగుపళ్ళన్నీ పడి నారాయణుడి మీద తల మీద పడడము, ఆయన చిన్న పిల్లాడులాగా ఆడుకోవడము జరిగిందంట.
సో అప్పుడు నా తల మీద పడితేనే ఇంత ఆనందంగా ఉందే, అందరి పిల్లలకి తల మీద పోసి మీరు ఎవరైతే ఈరోజు పిల్లలకి తల మీద ఆ బదరీ ఫలాల్ని అంటే రేగుపళ్ళని పోస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఏమన్నా ఉంటే నేను తీసేసి వాళ్ళకి ఆరోగ్యాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు నారాయణుడు చెప్పడం జరిగిందంటండి. అందుకని అసలు ఆ భోగి పళ్ళు పొయ్యడం అనే సాంప్రదాయం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇంకొకటి కూడా ఏంటంటే మనం భోగి పళ్ళు అంటే రేగి పళ్ళని చూస్తే సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాయి. షేప్ కానివ్వండి, కాంతి కానివ్వండి, రంగు కానివ్వండి. అండ్ ఇంకొకటి ఈ రెండు ఫ్రూట్స్ అండి, అంటే కాయలు అనుకోవచ్చు. ఎక్కువగా సూర్యరశ్మిని తీసుకునేవి ఏంటి అంటే ఒకటి ఉసిరికాయ, రెండొకటి రేగుపండు. సో అందుకని ఆ రేగుపండు సూర్యుడిని కాంతి చాలా స్వీకరిస్తుంది. ఆ రేగుపండుని తల మీద పోసినప్పుడు అప్పుడు పిల్లలకి ఆ సూర్యరశ్మి ఆ కాంతి వచ్చి వాళ్ళకి శక్తిని ఇస్తుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి ఇస్తుంది అని పెట్టిన ఆచారం కూడా అది. సో మేము మా ఇంట్లో అది కృష్ణుడు, మా చిన్ని కృష్ణుడికి ఫస్ట్ భోగిపళ్ళు పోసి తర్వాత అవే భోగిపళ్ళు కొన్ని తీసి పిల్లలందరికీ ప్లస్ గోదా కళ్యాణం చేస్తాం కదండి, ఆ గోదా కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి పోసిన తలంబ్రాలు అవన్నీ తీసుకుని పిల్లలందరికీ ఆ స్వామి కృప ఎప్పుడూ ఉండాలని చెప్పేసి అలా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరికీ పోస్తామండి. అంటే 5 సంవత్సరాల లోపలమే ఎందుకు గోదాదేవికి ఆ అమ్మవారికి భోగం ఇచ్చిన రోజు. నాకు ఒక పంతులు గారు చెప్పింది ఏంటంటే అండి, ఆడపిల్ల ఇంటికి వస్తే తల్లి ఆడపిల్లకి ఇప్పటికీ భోగిపళ్ళు పొయ్యాలంట, అమ్మ నీకు భోగం రావాలి తల్లి అని చెప్పేసి. అంత విశిష్టమైన రోజు. సో ఓకే, you're not supposed to eat anything. David. Yummy. What's the- తర్వాత చూస్తే రెండో రోజు సంక్రాంతి. సో దానికి పిల్లలకి చూపించడానికి అసలు సంక్రాంతి రోజు మనం ఏం చేస్తాము అంటే మనకు తెలిసిందే కదా, ఇది మకర సంక్రాంతి. మనం సంక్రాంతి కూడా అనకూడదు, ఎందుకంటే సంక్రాంతి అనేది ప్రతి నెల వస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రతి నెల ఆయన ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన పుట్టిన రాశి అయిన మకర రాశిలోకి వచ్చే ఆ నెల కాబట్టి దీన్ని సంక్రాంతి కాబట్టి మకర సంక్రాంతి అంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే దక్షిణం నుంచి ఆయన ఉత్తరాయణానికి వెళ్తారు. ఇక్కడి నుంచి అన్ని పుణ్యతిథులు అండ్ సూర్యరశ్మి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మకర సంక్రాంతి లేకపోతే ఉత్తరాయణం అని కూడా అంటాం మనం. సో పిల్లలకి ఆ విధంగా చెప్పడానికి అని ఏ రకంగా ఆ టైంలో కొత్త బియ్యం వచ్చినాయి, పాలు అవన్నీ చెరుకుగడలు పెట్టి మనం నైవేద్యం చేసి సూర్యభగవానుడికి ఏ విధంగా చూపిస్తాము అనే దానికి ఈ రకంగా ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేమ్ లాగా పెట్టి మంటలాగా పెట్టి ఒక కుండ అలా చూపించడానికి పిల్లలకి ఏ రకంగా చేస్తాము మనం అనేది. అండ్ ఇక్కడ సూర్యభగవానుడిని ఇలా రథంలో లాగా రెడీ చేసుకుని అది ఆయనకి వెళ్తుంది అన్నట్టు చూపించడానికి అలా పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా అంటే విలేజ్లో అప్పుడు దంచడం కానీ ఏ రకంగా చేసేవారు, కోడులు ఎలా ఉండేవి, అంటే పాలు చిలకడం కానీ బావిలోంచి నీళ్లు తల్లడం కానీ అవన్నీ. తర్వాత ఇక్కడ హరిదాసుని మన డూడు బసవన్నని ఇప్పుడు తక్కువైపోయినాయి, కానీ అంటే ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్లో వచ్చేసి అందరికీ యాక్సెస్ ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు అంటే హరిదాసులు వచ్చి గానాన్ని పురాణ గానాన్ని చేయడానికి కూడా అప్పట్లో ఏంటంటే ఇంత యాక్సెస్ ఉండేది కాదు. వ్యవసాయదారులు అందరూ వచ్చి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఎప్పుడూ బిజీగా ఉండేవారు. సో వాళ్ళకి ఇవన్నీ తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి అప్పుడు ఆ దేవుడి పాటలు పాడడము అలా చేసేవారు అన్నమాట. సో అసలు ఏ రకంగా జరిగేవి అవన్నీ చూపించడానికి ఇలా మేము పిల్లలకి చూపించడానికి అని పెట్టుకున్నాం. ఇక్కడ ఒక చిన్న ఆవు కృష్ణుడికి వెన్నకుండల్లాగా అలా అలంకరించుకున్నాను. ఇప్పుడు రోజు చూసుకుంటే మనకి కనుమ, మన అందరికీ తెలిసిందే. ఆ రోజు వ్యవసాయదారుల కోసం చాలా కష్టపడిన ఆవుల కోసం మనము ఈ పండుగ చేసుకుంటాము. సో పిల్లలకి ఇక్కడ
అంటే ఇప్పుడు చాలా వరకు ట్రాక్టర్లు వచ్చేసినాయి. నిజంగా మన ఊర్లలో కూడా ఆవులు ఇవన్నీ మనం పెద్దగా ఏమీ ఉండట్లేదు. బట్ ఇక్కడ నేను కనుమ రోజు నేను పిల్లలకి ఇక్కడ అలంకరణ ఏంటంటే ఒక కౌసు అన్నీ పెట్టిన నా మెయిన్ ఇక్కడ ఏమి నేర్పిస్తాను అంటే నేను పిల్లలకి మా అమ్మాయికి మెయిన్ ఒకటి అంటే మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే వ్యవసాయం అనేది జస్ట్ ఒక జాబ్ లాంటిది, ఒక వృత్తి లాంటిది కాదండి. అది ఒక డెడికేషన్. అది అందరూ చేయలేని పని. అయితే పిల్లలకి తెలియాల్సింది ఏంటంటే అసలు ఒక ఫార్మర్ ఎంత కష్టపడితే వాళ్ళ ప్లేట్లోకి ఫుడ్ వస్తుంది అని తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫుడ్ వేస్ట్ చేయరు అండ్ దెల్ బి మోర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అండ్ ఇంకొకటి వాళ్ళలో ఆ అప్రిషియేషన్ అంటే వాళ్ళకి ఒక థ్యాంక్ఫుల్నెస్ అనేది పిల్లలకు వస్తుంది. సో దాని గురించి నేను ఇక్కడ ఏంటంటే అసలు మనకి ఒక సంవత్సరానికి పంట రావాలంటే ఏమేం చేయాలి, దున్నాలి, తర్వాత నాటాలి, తర్వాత ఇది వస్తుంది, తర్వాత ధాన్యాన్ని ఎంత కష్టపడితే వాళ్ళు క్లీన్ చేస్తారు, అసలు ఎద్దులు అంటే ఏంటి ఇవన్నీ. సో తర్వాత ఇంటికి పంట వస్తే ఆ రోజుల్లో ఏ రకంగా దాన్ని క్లీన్ చేసేవారు, దాన్ని పిండి వంటలు చేసుకుని ఆ పాలు ఎంత సంతోషంగా తినేవారు, ఎంత సంతృప్తిగా ఉండేవారు. ఇవన్నీ పిల్లలకి మనం నేర్పించగలిగితే ఏంటంటే అంటే ఒకటి మనము పరిగెడుతున్నాము, మన పిల్లల్ని పరిగెట్టిస్తున్నామండి. అప్పట్లో నేను ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు నాకు ఒక నెల జాబ్ లేకపోతే అమ్మో ఏమైపోతాను అన్న టెన్షన్ వస్తుంది. అప్పట్లో ఉన్నంతలోనే ఎంత ఉంటే అంతలోనే అంతే హ్యాపీగా ఉండేవాళ్ళం. సో అది ఫస్ట్ నాకు నేను గుర్తు చేసుకోవడానికి ఇది ఇక్కడ పెట్టుకుని చూసుకుంటే ఏంటంటే ఆహా నేను అమ్మమ్మ దగ్గర వెళ్ళినప్పుడు అసలు ఏమీ లేకపోయినా ఎంత ప్రశాంతంగా ఉండేదాన్ని, ఇప్పుడు ఎంత టెన్షన్ పడుతున్నాను. సో ఇదే పిల్లలకి నేర్పించాలా, ఏ రకంగా సంతృప్తిగా ఉండడం నేర్పించాలా అనేది మనం నేర్పించగలిగితే అదే 10,000 అండి. సో ఇక్కడ వరి కంకులు వాళ్ళకంటే అసలు కంకులు ఎలా ఉంటాయో చూపించడానికి ఇలా వరి కంకుల్లాగా పెట్టుకున్నాం. ఇంకొకటి మెయిన్ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే మన లైఫ్లో జీవితంలో ఎప్పుడో ఒకసారో అంటే ఒక 10 సార్లు ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక పోలీస్ మ్యాన్ కానీ ఇంకెవరైనా అవసరం పడుతుంది. కానీ ప్రతిరోజు 3 పూట్ల మనకి ఒక్క ఫార్మర్ అనేది లేకపోతే మాత్రం మనం బతకలేము. సో అది పిల్లలకి నేర్పించి వాళ్ళకి ఏంటంటే అప్రిషియేషన్. సో మా అమ్మాయి అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు పొద్దునే ఫోన్ చేసి వాళ్ళ తాతయ్య థ్యాంక్ యూ, మా అందరికీ ఫుడ్ తీసుకురావడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్తుంది. సో ఇది ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశానో లాస్ట్ 3 సంవత్సరాల నుంచి తను చెప్తుందండి. ఫస్ట్ చెప్పినప్పుడు మా డాడీ కళ్ళల్లో అంటే ఆయన ఇప్పటిదాకా మీరు ఎవ్వరూ చెప్పలేదురా, ఆ చిన్నది అది చెప్పింది అనే ఆనందం నాకు అంటే పిల్లలకి ఆ అప్రిషియేషన్ తెలిస్తే చాలు అనిపించింది. సో దానికోసం ఈ బోర్డు ఇలా రెడీ చేసుకున్నాను నేను. తర్వాత ఇంకొకటి మనందరికీ మట్టి అది, కానీ ఒక ఫార్మర్కి మాత్రమే పొటెన్షియల్ మనందరి కడుపులు నింపడానికి దాన్ని ఆయుధం. సో అది పిల్లలకి నేర్పించినప్పుడు ఇంకెప్పుడు అది మట్టి అని కానీ దుమ్ము అని కానీ ఇవన్నీ ఏది అనరు. సో టు మోస్ట్ పీపుల్ ఇట్స్ డర్ట్, టు ద ఫార్మర్ ఇట్స్ పొటెన్షియల్. అండ్ ఇందాక చెప్పినప్పుడు ఇదేదో ఒక జాబ్ కాదు. జాబ్ అన్నిటికీ ఏంటంటే మనకు ఒక శాలరీ వస్తుంది, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. బట్ ఇది ఒక వే ఆఫ్ లైఫ్. లైక్ ఫార్మర్స్ అనేది వాళ్ళ లైఫ్ని వాళ్ళు డెడికేట్ చేస్తేనే మన లైఫ్లోకి ఫుడ్ వస్తుంది అనేది మనం పిల్లలకి నేర్పించాలి. సో ఈ రకంగా బోర్డు రెడీ చేసుకుని నాకైతే ప్రతి సంవత్సరం మా అమ్మాయి ఎప్పుడైతే ఫస్ట్ భోగి రోజు పొద్దున్నే అది అడిగేది, తాతయ్యకి ఫోన్ చెయ్యి, నేను తాతయ్యకి థ్యాంక్ యూ చెప్పాలి అనేది. సో ఆ ముక్క దాని నోటి నుండి వినగానే ఇంత అలంకరణ చేసిన దానికి ఇది చాలా సంతృప్తిగా అనిపిస్తుందండి. సో అది మా సంక్రాంతి అలంకరణ. మీ అందరికీ బాగా అనిపించి ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మా చిన్ని తల్లి డాన్స్ అండ్ పాట ఎలా ఉందో అది కూడా చూడండి. అండ్ మా బుజ్జి పిల్లలు గోదా కళ్యాణం ఎలా చేశారో చూసి మీ ఆశీస్సులు అందించండి. మేము ఇలాగే ఉన్నంతలోనే ఇంకా చేసుకోవాలని ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మా పిల్లలపై ఎప్పుడూ ఉండాలని. జై శ్రీమన్నారాయణ.